నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే ద్విశతాబ్ది జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పులే చిత్రపటానికి ఎమ్మెల్యే వెంగళరాము, కూటమి నాయకులు నివాళులు అర్పించి జోహార్ జ్యోతిరావు పులే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పులే, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత అని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు పులే అని కొనియాడారు. సామాజిక సమస్యలపై అలపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే అని, ఆ మహాత్ముని జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు పెన్నమనేని బాబ్జీ, పండాజు సాంబయ్య, లింగం ప్రసాద్, తెలుగు యువత, తెలుగు మహిళ, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధిగా మన హక్కుల కోసం పోరాడి ఎన్నో హక్కులు సాధించి వాళ్ళకి ఒక వెలుగు నింపిన మహానుభావుడు జ్యోతిరావు పులే గారి అందులో జయంతి ఈరోజు చేసుకుంటున్నాం. ఈ అంటే ఒక మంచి పుట్టి 1827లో పుట్టాడు. ఒక మంచి పుట్టి 800 ఏళ్ల తర్వాత ఆయన ఇంకా గుర్తుపెట్టి మనం చేస్తున్నాం. ఆయన సాధించిన ఘనత ఏ పార్టీ అనేది మనం ప్రవర్తించిన ఇదే రకంగా వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పులే గారైతే, పట్టాల హక్కుల కోసం పోరాడింది జ్యోతిరావు పులే అయితే, రాజ్యాధికారాన్ని మాత్రం ప్రసాదించడానికి ముందుగా వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన నాయకత్వంలో అనేక మంది బీసీ నాయకులు తీసుకొచ్చి అత్యధికంగా బీసీ నాయకులు తీసుకొచ్చి వారి అభ్యున్నతి పాటుపడుతూ కాకుండా రాజ్యాధికారాన్ని కనిపెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే బీసీలు మొత్తం కూడా, బీసీ వ్యవస్థ మొత్తం కూడా, కమ్యూనిటీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు తోడుగా నిలుస్తూ, వెన్నెముగా నిలుస్తూ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ కింద పేరు తెచ్చినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తారక రామారావు గారు అడ్డుదాడులు నిలుస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మా పార్టీ అధినేత కింద అనేది చాలా. అలాగే కేంద్ర మంత్రి కానీ అనేక రకాల పదవులు కానీ ఇచ్చి గౌరవించి మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కింద అందరికీ కూడా మనం స్ఫూర్తి కింద నిలబడి కాబట్టి అందరూ కూడా ఆ మహానాయకుడు తరఫుని జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా బీసీలకి నిధి ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక చేతి పనులకి ఆదరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళు బలోపేతం చేస్తాకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాకి అనేక కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు బీసీలకి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఇవాళ ఖచ్చితంగా ఆ సబ్ ప్లాన్ని డైవర్ట్ చేయకుండా బీసీల కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టేసి బీసీలకి ఏం కార్యక్రమాలు చేయలేదు. అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. బీసీలకి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తాకి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టబద్ధత కూడా దానికి క్రియేట్ చేసి నిధి ఏర్పాటు చేసి వాళ్ళకి సంక్షేమం కోసం కృషి చేస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని అందరూ కూడా గమనించాలి. మన అభివృద్ధిలో అందరూ కూడా పాలు పంచుకుని ముందు నడవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు.
స్థానిక ప్రజా వేదికలో గౌరవనీయులు ఎమ్మెల్యే వెలిగండ్ల రాము గారి అధ్యక్షతన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వెనుకబడిన వర్గాలకి చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారి కన్నా ముందే ఈయనకి మహాత్మా అనే బిరుదు ఎప్పుడో అంబేద్కర్ మహాత్మా గాంధీ గారి కన్నా ముందే ఈయన మరి అణగారిన వర్గాల కోసం చైతన్యం చేసిన వ్యక్తి. అలాగే స్త్రీల హక్కుల కోసం, బాలికల చదువు కోసం ఎప్పుడో పూణేలో 1848లో బాలికల చదువు కోసం స్కూల్ని స్థాపించిన వ్యక్తి. అట్లాగే స్త్రీలని చైతన్యం చేసిన వ్యక్తి అణగాని వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన జయంతి ఈ రోజున 200వ జయంతి జరుపుకోవడం మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ, అలాగే వెలిగండ్ల రాము గారి నాయకత్వంలో మరి అణగారిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జ్యోతి గారి ఆశయాలు ఆదర్శవంతంగా తీసుకెళ్లేదానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎస్ఎస్సీ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్సీల అధికార ప్రతినిధి మండ కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు గంటా సురేష్, దొండపాడు మాజీ సర్పంచ్ సైనా నాగబాబు, దెందులూరు మాజీ సర్పంచ్ మేరిపల్లి యేసుబు, చిరుతల మాజీ సర్పంచ్ తోట వీరరామయ్య, గుడివాడ మండల బీసీసీల అధ్యక్షుడు ముసిముక్కు ఈశ్వర్ కుమార్, బోయిన సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు కొడాలి నాని గారి ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని మరి మా యొక్క పార్టీ ఆఫీస్ కార్యక్రమంలో చేయటం జరిగింది. మరి మహాత్మా పూలే గారి గురించి చెప్పాలి అంటే, మరి ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత, మరి వివక్ష ఇవన్నిటినీ కూడా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆ రోజు ఆయన అండగా నిలబడి మరి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పటంలో మొట్టమొదటి మరి ముద్ర వేసినటువంటి వ్యక్తి మహాత్మా పూలే గారు. అలాగే వాళ్ళ సతీమణి సావిత్రి పూలే గారు. మరి వాళ్ళు పాఠశాలను ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా మహిళలకు మరి ఈవినింగ్ రాత్రులు మరి వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా విద్యాధికులను చేయటంలో మరి మహాత్మా పూలే దంపతులు మరి మొట్టమొదటి అడుగు వేశారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మరి అలాంటి మహాత్మా పూలే గారి, అలాగే సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి నేను తెలుపుకుంటూ, మరి జ్యోతిబా పూలే గారి 199వ మరి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జయభీములు. మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క 199వ జయంతిని ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. జ్యోతిబా పూలే గురించి చెప్పాలంటే చాలా వరకు చెప్పొచ్చు. అలా మొదటి వరుసలో తీసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, సాహు మహారాజ్ కానీ, నారాయణ గురు, పెరియార్ రామస్వామి కానీ ఈ అణగారిన వర్గాలకు ఎలా చేశారో వాళ్ళకన్నా ముందు వరుసలో జ్యోతిబా పూలే గారు ఉన్నారు. 1800 దశకంలోనే ఆయన ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం, అట్టడిగిన ప్రజల కోసం, ఎక్కడో వెనుకబడిన తరగతుల వారి కోసం పోరాడిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. కుల నిర్మూలన కోసం ఒక సంఘ సంస్కర్తగా ఆయన యొక్క ఆశయాలు నెరవేరాలని, ప్రజలకి పూర్తిగా జ్ఞానాన్ని అందించాలని 1948లో వారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారితో మొట్టమొదటిగా మహిళా స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ ఏర్పాటు చేయడం కాకుండా అణగారిన వర్గాల కోసం ఈవినింగ్ స్కూల్స్ అని పెట్టి సాయంత్రం పూట చదువు చెప్పడం ఆ తల్లి సావిత్రిబాయి పూలే ఎంతోమందిని విద్యావంతులు చేశారు. జ్ఞానం ఉంటేనే ఈ ప్రజలు ముందుకెళ్ళగలరు. ఈ అస్పృశ్యత, అంటరానితనం పోవాలంటే
వీటన్నిటికీ మూలం చదువని నమ్మిన మహాగణుడు మన పూలే గారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూనే ఉండాలి. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై భారత్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో జరుగుతున్న వెనిగళ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉత్కంఠాభరితంగా జరిగిన ఫైనల్ పోటీలో సుబ్బు 11 జట్టుపై అమ్మా క్యాటర్స్ టీం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అమ్మా క్యాటర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లో 70 పరుగులు చేయగా సుబ్బు 11 జట్టు నిర్ణీత ఓవర్లో 66 పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీలను ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో క్రీడా అభిమానులు ఆసక్తిగా తిలకించారు. విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులను పాటుగా మొదటి స్థానం నిలిచిన జట్టుకు 50,000 రూపాయలు, రెండో స్థానం నిలిచిన జట్టుకు 25,000 రూపాయల చెక్కులను అందించారు. టోర్నమెంట్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన అమ్మా క్యాటర్స్ జట్టు సభ్యుడు మధ్యల శ్రీనుకు బెస్ట్ బ్యాట్స్మెన్, సుబ్బు 11th ప్లేయర్ విమల్ నాయక్ బెస్ట్ బౌలర్ అవార్డులు, నగదు బహుమతులు అందించారు. విజేతలకు బహుమతులు పంపిణీ కడియాల గణేష్, వెనిగళ్ల ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ కటికల కళ్యాణ్, సమ్మిట 1 సుధీర్, పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. వెనిగళ్ల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది. సహకరించినటువంటి ఎన్టీఆర్ స్టేడియం సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి గుడివాడ బాలరాజు ఈ బట్టి లెక్కం కూడా తరలించారు. 4 పరుగులు. అద్భుతమైన బ్యాటింగ్ అండి ఇది. కాంగారు దెబ్బలు అయిపోయారు అనుకున్నాం మేము. మామూలు కొట్టేసారు అనుకున్నాం. వెరీ గుడ్. సైడ్కి వెళ్ళిపోతున్నా. దయచేసి ప్లేయర్స్ అందరూ కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వాలి అందరికి. ఒక్కసారి అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అందరూ గట్టిగా వాడాలి. బ్రహ్మాండంగా ఆడినటువంటి ఒకసారి మరి వాళ్ళకి వెనిగళ్ల రాము గారు, వాళ్ళ మెంటర్ అందరూ కూడా టీం మెంబర్స్ అందరూ ఉన్న వాళ్ళకి ఈ మ్యాచ్ ను వీక్షించడానికి స్వయాన మన గుడివాడ మన ఎమ్మెల్యే గారు వీక్షించడానికి వచ్చారండి. నెట్వర్క్ రూల్స్ ప్రకారం సూపర్ ఉంది. నేను ఐపీఎల్ కంటే ప్రెషర్ ఫీల్ అయ్యాను ఇప్పుడైతే కనుక. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు గాయస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఈ టోర్నమెంటే కదా, దీంట్లో ఏముంటుందిలే అని ఏదో జనరల్గా తీసుకున్నా కానీ బాల్ అలాంటి వాళ్ళకి ఇది కొడితేనూ కనపట్లేదు, బాల్ వేసినా కనపట్లేదు. చాలా స్ట్రాంగ్ ఆడారు ఇద్దరు టీమ్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బేసిక్గా నాకు మొత్తం మీద గుడివాడ మనసులు గెలుచుకున్నారు గాయస్. సుబ్బు 11 సూపర్గా ఆడారు. అంత పెద్ద టీము కూడా అంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చిన రిప్లై లాస్ట్ బాల్ దాకా, అంటే ఎక్కడో మొన్న జరిగింది చూసారా ఢిల్లీ వాళ్ళ చివరిలో, ఢిల్లీ గుజరాత్ మ్యాచ్ ఆ రేంజ్లో జరిగింది. అంతకంటే టెన్షన్ పడ్డాం బేసిక్గా. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మ క్యాటర్స్. సూపరు. మీరు మీ అద్భుతమైన గేమ్ ప్లే మా మనసులను ఆకట్టుకుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అనుకున్నాం కానీ ఇది ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో. మోర్ స్పిరిట్. ఈసారి మనం గట్టిగా కవర్ బాల్ టోర్నమెంట్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ప్లాన్లో ఉన్నాం. అంత ఉత్సాహం ఇచ్చారు మీరు. చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై గైస్. మా గైస్ అందరూ కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అక్కడ రండి. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత స్ట్రాంగ్గా మీరు బాగా చేసుకొచ్చారు. సూపర్ రా, బాగా చేశారు రా. ఓకే. బట్ ఇక్కడి నుంచి ప్రతి గేము ప్రతి సీజను ఇంత స్ట్రాంగ్గాను ఇంతకంటే స్ట్రాంగ్గానే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడివాడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికి ఆనాడు ఆ మహనీయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని, అటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తాళ్ళూరి ప్రశాంత్, వేసుకో ఇమానియల్, నిరంజన్, దోటపాటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా గుడివాడ నియోజకవర్గం నుండి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో అంటరానితనాన్ని అలాగే అసమానతలని రూపుమాపి ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం ఆయన చిన్నతనం నుండే పోటుపడిన వ్యక్తి. ఈరోజు విద్యని మహిళలకి నిషేధించిన సమయంలో మహిళలకి విద్యని అందించాలని ఆయన గురుకులాలను పాఠశాలను స్థాపించి ఆయన ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వాళ్ళ భార్యని సావిత్రిబాయి పూలే గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మహిళలపై అలాగే వితంతు వివాహాలని ఆయన ప్రోత్సహించి మహిళలకు చదువుకోవాలని, వాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలని ఆయన సత్యశోధక సమాజ్ అనే వ్యవస్థను స్థాపించి ఈ దేశంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపి ఆ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రచించి 1888లో ఆయన మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి 1891లో అంబేద్కర్ గారు పుట్టి ఆయన చిన్నతనం నుండి ఆయన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఆయనకున్న 3 గురువుల్లో జ్యోతిరావు పూలే గారిని 3వ వ్యక్తిగా ఎంచుకొని రాజ్యాంగాన్ని రచించడంలో జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని ఇదిగా తీసుకొని ఆయన మన రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈ దేశంలో అగ్రవర్ణాలు కుల నిర్మూలన, అగ్రవర్ణాలు చేస్తున్న కుల వ్యవస్థలపై దాడులని ఆయన అరికట్టాలని చెప్పి జ్యోతిరావు పూలే గారి ఆశయాలని అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చి వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇవాళ సమాజంలో ఉన్న పలు సమస్యలపై ఈరోజు ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, వికలాంగుల పెన్షన్ అవ్వచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్లపై, అలాగే ముస్లింల మైనారిటీలపై అన్ని ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకి ఎంఆర్పిఎస్ ద్వారా అండగా ఉండి ఆయన పూలే గారి ఆశయాలని అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకెళ్లడంలో జరుగుతుంది. ఈరోజు మన పూలే గారికి భారతరత్న ఇవ్వాలని మా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, పూలే గారి జయంతిని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ఎంఆర్పిఎస్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గురుకులాల్లో మహిళలకి ఎక్కువ సీట్లు కేటాయించాలని, మహిళలకి ఎక్కువ రిజర్వేషన్లు అందించాలని ఈరోజు ఆ జ్యోతిరావు మిక్కిలినేని రమేష్ యూత్ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ నందు వేసవి కాలం రీత్యా పాదచారుల దాహత్యని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా నేడు శాసనసభ్యులు వెనిగళ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నిలవత్తి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిగిలిన రమేష్ ఫ్రెండ్ సర్కిల్ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మరికొంతమంది ముందుకు వచ్చి ఈ విధంగా స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ కృష్ణరావు, సొంటి రామకృష్ణ, జనసేన పట్న ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్, భవానీ మరియు మిక్కిలినేని ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల ఎండలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ టఫ్ టైంలో అనేక మంది ముందుకొచ్చి
చలివేంద్రాలు ఏర్పాటు చేయడం నిజంగా మంచి విషయం. ఎస్పెషల్లీ మన మిక్కిలినేని రమేష్ మొదటి నుంచి ప్రతిసారి నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. అంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. సో ఆయనకి మాత్రం కృతజ్ఞతలుగా ఉంటాం. గుడివాడ ప్రజానీకం ఇక్కడ ఎస్పెషల్లీ మార్కెట్ సెంటర్లో చూసుకుంటే అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. దీంట్లో అంటే వాటర్ తాగాలన్నా కానీ ఇక్కడక్కడ దొరకని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో ఏర్పాటు చేసి ఇంత మంచిగా ఏర్పాటు చేస్తున్నందుకు మిక్కిలినేని రమేష్ అభినందిస్తూ థ్యాంక్ యూ అన్నారు. నెక్స్ట్ మంది కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పుకుంటున్నాను. ముందుగా మిక్కిలినేని రమేష్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా. అంటే ప్రతి సంవత్సరం వేసవకాలం ముందు ఈ యొక్క కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే ఇదే చెప్పినట్టు వేసవకాలం ఎండ తీవ్రతగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా చర్యలు తీసుకుని ఎండతాలు వడదెబ్బ తాగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇటువంటి చలివేంద్రాలు కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ చదువుతున్నారు. ఈరోజు గుడివాడ మార్కెట్ సెంటర్లో యలవర్తి వ్యవసాయ అధ్యక్షుడు మిక్కిలినేని రమేష్ గారు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిపి ఈ రోజున చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది గౌరవ శాసనసభ్యులు వెనుగల రాము గారి చేతుల మీదుగా మరి మొట్టమొదటిగా గుడివాడ పట్టణంలో ఈ వేసవిలో ప్రయాణికులు కానీ మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పట్టణంలో పని కోసం వచ్చినటువంటి పాదచారులు కానీ వాళ్ళ దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు సుమారుగా 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూనే ఉంది. చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, వర్షపాతం కూడా తక్కువ అని చెప్తా ఉన్నారు ప్రజలు. మరి వేసవిలో ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి, వడగాలులు తగలకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు ప్రజలందరూ తీసుకోవాలని చెప్పి, అట్లాగే వడగాలు తగలకుండా ఉండడానికి ఇటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకొచ్చి పట్టణ వ్యాప్తంగా మధ్య కేంద్రాలు కానీ అట్లాగే వాటర్ కానీ చలివేంద్రాలు కానీ పెట్టి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిక్కిలినేని రమేష్ ని అభినందిస్తా ఉన్నాం. అర్బన్ గ్రీనరీ అండ్ డెవలప్మెంట్ మరియు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము సమావేశమయ్యారు. పట్టణంలోని ప్రధాన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల అభివృద్ధి, బేతవోలులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న చెరువు సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే రాము చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల గట్లు పటిష్టతను చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అవసరమైన నల్లమట్టిని ముందే సిద్ధం చేసేలాగా దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. నాగన్న చెరువు అభివృద్ధికి సమావేశంలో చర్చించామని అన్నారు. అర్బన్ గ్రీనరీ నిధులతో పట్టణంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానికులు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు బేతవోలు చెరువులో డ్రాఫ్ట్ నిర్మాణం చేపట్టనున్నట్లుగా ఎమ్మెల్యే రాము వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ నిధులు 2.5 కోట్లతో బేతవోలులో డ్రైనేజీ నిర్మాణం, పార్కు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, కమిషనర్ ఎస్ మనోహర్, ఎంఈ ప్రసాద్, ఏఓ జీటీ నాయుడు, ఏపీ జీబీసీ ఎస్సీ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ బేబీ, ఇంజనీరింగ్ టీం, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బేసిక్గా అనేది ఒకటి ఇంపార్టెంట్ది, మెయిన్ ఇంపార్టెంట్ది వీళ్ళకి బేతోల్ చెరువుది. వాళ్ళందరూ వచ్చారు. బేతోల్ చెరువు మాత్రం ఒక డ్రాప్ కట్టాలి దాంట్లోకి అనేది. బేసిక్గా అనేది ఒకటి ఇంపార్టెంట్ది, మెయిన్ ఇంపార్టెంట్ది వీళ్ళకి బేతోల్ చెరువుది. వాళ్ళందరూ వచ్చారు. బేతోల్ చెరువు మాత్రం ఒక డ్రాప్ కట్టాలి దాంట్లోకి అనేది. దాంట్లో ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డ్రైనేజ్ అంతా దీంట్లోకి వదులుతూ ఉంటారు. మనం వాటిని సెడిమెంట్ చేస్తామంటే మన ప్రొవిజన్ వచ్చింది. ఆ వేస్ట్ వాటర్ అంతా మనం సెడిమెంట్ చేస్తాం. లోపలికి తెచ్చుకోవడానికి అలాగే బయటకు పంపించుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్లు చేస్తే ఇది బేతోల్. ఓకే, ఇదంతా మనకు న్యూ బండ్ ఇదంతా బండ్ ఇస్తాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. జాతి కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్యే రాము. వెనుగళ్ల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల్లో విజేతలు గెలిచిన జట్లకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాము. రాబోయే రోజుల్లో క్రీడా స్ఫూర్తితో మరిన్ని క్రీడా లీగ్ మ్యాచ్లను మరిన్ని గుడివాడలో నిర్వహిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా మహనీయులకు నివాళులర్పించిన వైసీపీ నాయకులు ఎంఆర్పీఎస్ యూత్ బీసీల ఎస్సీలు ఐక్యతగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపిన నాయకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.